బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థను అసలు పట్టించుకోలేదని విమర్శించారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. విద్య గురించి బీఆర్ఎస్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అవుతుందని అన్నారు. ఓయూలో శతాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోండని అన్నారు. విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు మీరు చేసిన మోసానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీసీలను నియమించడం, 10,000 మందికి పైగా టీచర్లను, జూనియర్ లెక్చరర్లను నియమించడం జరిగిందని అన్నారు. ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు జరిగినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం పురిటిగడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం అప్పటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకోవాలి గౌరవ హరీష్ రావు గారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో కనీసం వీసీలను, పాలక మండలిలను ఒక పర్యాయం వరకు భర్తీ చేయనటువంటి మీరు విద్య గురించి మాట్లాడితే ఇంతకంటే హీనమైనటువంటి రాజకీయ సంస్కృతి ఎక్కడైనా ఉంటుందా? మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి పరీక్ష నిర్వహించలేనటువంటి దుస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారం ఉన్నప్పుడు జరిగిందనేది మర్చిపోయి మాట్లాడడం అనేది సమంజసం కాదు. దాంతోపాటు సుమారు 480 పాఠశాలలను మోయించినటువంటి ఘనత మీదా కాదా ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు విద్య గురించి మీరు మాట్లాడితే చాలా అపహాస్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు 2 పర్యాలు తెలంగాణ సమాజానికి చేసినటువంటి దానికి క్షమాపణ కోరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే వీసీలను నియమించడం జరిగింది. దాంతోపాటు సుమారు 10,000 పైచిలకు టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. అదే రకంగా జేఎస్ను రిక్రూట్ చేయడం జరిగింది. ఇవన్నీ మర్చి మీరు విద్య గురించి మాట్లాడడం అంటే ఇంతకనే హీనమైనటువంటి సంస్కృతి ఎక్కడ ఉండదనేది హరీష్ రావు గారికి హెచ్చరిస్తూ ఉన్నాం.